వడ్ల కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లి కప్పం కట్టడం తప్ప రాష్ట్రంలో 70 లక్షల మంది రైతుల కష్టాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న జాప్యాన్ని తొలగించి కాంటాలు పెట్టి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన నడుస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం మోర్తాడ్లో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 3 యాసంగి పంటలు పోయినాయి. 3 పంటల్లో కూడా 24 యాసంగి, 25 యాసంగి, 26 యాసంగి 3 పంటల్లో కూడా వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. 3 ఏళ్లైనా ఇప్పటికీ నువ్వు ₹1 సాయం చేయలేదు. నువ్వేం చేస్తున్నావు? హైదరాబాద్లో కూర్చొని అసెంబ్లీలో మేము అడిగితే ఎకరానికి ₹10,000 రిలీజ్ అయిపోయినాయి అంటావు. రిలీజ్ ఏడైంది? నీ ఫైనాన్స్ రిలీజ్ అయింది కానీ రైతులకు ₹1 వచ్చిన పాపాన పోలేదు. ఎకరానికి ₹10,000 విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కడత తగ్గేటట్టు, లారీలు పెంచి వెంటనే వడ్లు లేపేటట్టు, దొడ్డు రకం వడ్లకు గ్రేడ్ 1 రేట్ ఇచ్చేటట్టు, అన్ని రకాల వడ్లకు ₹500 బోనస్ ఇచ్చేటట్టు, ఇవన్నిటితో కూడా మరి ఇవన్నీ డిమాండ్ చేస్తూ మోర్తాడ్లో ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం మొదలవుతుంది.